విన్నపము, యాచన, ప్రార్థన ఇవన్నీ కూడా దేవుని సన్నిధిలో మనము అనుభవించే ఆ గొప్ప విన్నప అది మనకెంతైనా అవసరం. ప్రభు ఆయన చెప్పాడు, వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలనందుకు ఆయన వారితో ఇలాగూ ఉపమానం కూడా చెప్పాడు. ఏమన్నాడు ఇక్కడ 18వ అధ్యాయం లూకా సువార్త 18 మొదటి వచనంలో ఏమన్నాడంటే, వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలననుటకు ఆయన వారితో ఈ ఉపమానము. కింద ఉపమానము అది చాలా కఠినంగా ఉండే ఉపమానం. మనం చాలాసార్లు విన్నాం. ఒక చిన్న ఉపమానాన్ని ఆయన తెలియచేస్తూ శిష్యులకు సంగతిని తేటగా తెలియచేస్తా ఉన్నారు. అంటే విసుగక అంటే అర్థం ఏంటంటే కొన్నిసార్లు మనకు విసుగొస్తుంది. మానసికమైన హింస ఉన్నప్పుడు విసుగొస్తుంది. కుదరని కష్టాలు మన వెంట ఉన్నప్పుడు కొన్నిసార్లు మనకు వేదన, బాధ ఉంటుంది. పేదరికములో కన్నీరు కార్చిన భక్తులు కోకొల్లలు ప్రియుల దీన స్థితిలో ఉండి దేవుణ్ణి మొరపెట్టి వాడు ఎందరో దేవుని సముఖములో దేవుని పిల్లడగా ప్రార్థన అనేది ఒక భక్తునికి దేవునికి అది వారధి లాంటిది. భక్తునికి భగవంతునికి దేవుని సముఖములో ప్రార్థించే దేవుని పిల్లలు పూర్వకాలములో చాలా పితరులు చేసిన ప్రార్థన విన్నపాలు చాలా ఉన్నాయి. అబ్రహాము మొదలుకొని ప్రారంభములో ఆదాము దేవుణ్ణి బలిపీఠము కట్టి ఆరాధించాడు. మొట్టమొదట హతసాక్షి హెబేలు. మొట్టమొదట పరమునకు వెళ్ళిన వాడు కూడా, పరదేశకు వెళ్ళిన వాడు హెబేలే. పరదేశులు అప్పుడు ఎవరున్నారు? ఎవరు లేరు. పరదేశకు ప్రవేశం హెబేలు. మొదట హత్య చేయబడ్డవాడు హెబేలు. దేవుని కొరకు ఆది దంపతుల ఆదాము హవ్వ వారి కొరకు దేవుని సముఖములో ఎంతో వేదన పడ్డారు. కల్లార చూసిన హత్య మొట్టమొదటి భూమి మీద అదే హత్య. ఆది దంపతులు ప్రార్థన, విజ్ఞాపన ప్రభు సన్నిధిలో వారి ఆలాపన బహు గొప్పది. కన్న కొడుకు మరణమే చూడలేదు కదా, రక్తపాతం ఎరగలేదు. కల్లార రక్తపాతం చూశారు, కల్లార మరణాన్ని చూశారు. వెంటనే దేవుడు జోక్యం కలుగ చేసుకొని వెనువెంటనే హత్య చేసిన వారిని దేవుడు మందలించాడు. పరమునకు వెళ్ళింది. ఏంటిది వెళ్ళింది? హేబేలు మొర రక్తపు భాష. హేబేలు రక్తపు భాష పరమునకు వెళ్ళింది. జోక్యం చేసుకున్నాడు ప్రభు. వెంటనే ఆత్మ పరదేశకు వెళితే రక్తము మొరపెట్టి, అది హేబేలు రక్తము మొరపెట్టి. రక్తం అంటే ఏంటి? ప్రాణం. హేబేలు తీర్పు కొరకు మొరపెడితే జగద్రక్షకుడు, లోకరక్షకుడు, జగత్పాలకుడైన ప్రభుని యేసుక్రీస్తు శిలువలో చిందించిన రక్తం, దేవుని యొక్క రక్తం ఏమైంది? మనిషి యొక్క పాపానికి క్షమాపణ కలిగించమని అడిగింది. పాపి అయిన మానవుడికి క్షమాపణ కలిగించడానికి దేవదేవుని యొక్క రక్తం మొరపెట్టింది. హేబేలు రక్తము తీర్పు కలిగించమని మొరపెట్టింది. అది మనుషుని యొక్క రక్త భాష, ఇది దేవుని యొక్క. దేవుని పిల్లలుగా మనం కూడా దేవుని సముఖంలో మొర్రపెట్టే అలవాటు మనకు అవసరం. నిన్న 1వ తారీఖు అందరం వచ్చాం. దేవుని కృప వల్ల మనకు కలిగిన విశ్వాస పరిమాణం మేరకే, మనకు కలిగిన దైవ నడిపింపు మేరకే మనము 1వ తారీఖున సంఘమంతా ఏకమై ప్రభు సన్నిధిలో అందరి కొరకు కదా, గ్రామము కొరకు, అధికారుల కొరకు, పెద్దల కొరకు, రాజుల కొరకు కదా,
అందరి కొరకు, ప్రపంచ దేశంలో ఉన్న అధినేతల కొరకు కూడా, గుడ్డివారి కొరకు, కుంటివారి కొరకు, కుష్ఠరోగుల కొరకు, గర్భిణీల కొరకు, చెరలో ఉన్న జైల్లో ఉన్న వారి కొరకు, విద్యావంతుల కొరకు, వైద్యుల కొరకు, లాయర్స్ కొరకు కదా, అనేక దశలలో నిండిపోయిన భూలోకములో ఉన్న మానవులందరి కొరకై ఏం చేయమన్నాడు? మీరు ప్రార్థన. మనుషులందరి కొరకు మీరు ప్రార్థన. ఎంత గ్రేట్ అండి. మనము ఒకవేళ కొన్నిసార్లు మనము లెక్క చేయకపోవచ్చు, వెలితిగా చూడవచ్చు, మనమును విలువ తక్కువగా ఎన్నిక చేయవచ్చు, కానీ దేవుడు మనకిచ్చిన గొప్ప ఆధిక్యత అది. మన ప్రధాని కొరకు చేస్తాం, మన ముఖ్యమంత్రి కొరకు చేస్తాం, మన రాజ్య పాలకుల కొరకు ప్రార్థన చేస్తాం, దేశ ప్రజల కొరకు, గ్రామ ప్రజల కొరకు, అవునా, సంఘంలో ప్రతి వ్యక్తుల కొరకు ప్రార్థన. ఎంత గొప్ప ఆనందదాయకమైన జీవితానుభవం ప్రియులారా. ఒక భక్తుడు, మట్టి పురుగు లాంటి భక్తుడు భూమి మీద ఉండి భగవంతునికి సిఫారసు మొరపెడుతున్నాడు, జ్వరపడుతూ ఉన్నాడు. ఇదెంత గొప్ప. కొంతమంది ప్రార్థన అంటే చాలా సులకనగా వ్యవహరిస్తారు. ప్రార్థనలో గొప్ప గొప్ప కార్యములను భక్తులు జరిగించారు. వెంటనే జరగమని కాదక్కడ. తగిన కాలములో దేవుడు తన బిడ్డల పట్ల సాయం చేస్తాడు. నీతిమంతుని యొక్క మొర ఎంత గొప్ప దీవెన ప్రియులారా. దేవుని పిల్లలుగా మనం మొరపెట్టినప్పుడు దేవుడు మన పక్షంగా ఆయన తప్పక మనకు సహాయం చేస్తాడని ప్రభునాలు మీకు తెలియచేస్తూ ఉన్నాం. మరి మాట చూడండి, దైవ గ్రంథంలో దినవృత్తాంతముల 2వ గ్రంథం 6వ అధ్యాయం సొలొమోను యొక్క చేసిన విన్నపం చూడండి ఎలాంటిదో. సొలొమోను యొక్క విన్నపం 6వ అధ్యాయము 20వ వచనం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 6వ అధ్యాయము 20వ వచనం చదవండి. నీ సేవకుడు ఈ స్థలము తట్టు తిరిగి ఆ చేయు విన్నపములను వినుటకై. చూసారా, దేవుడితో మాట్లాడుతున్నాడు సొలొమోను. అయ్యా ఏమంటారు? చదవమాట మరోసారి. నీ సేవకులు నా నామము అచ్చట ఉంచదనని నీవు సెలవిచ్చిన స్థలముననున్న ఈ మందిరము మీద నీ కనుదృష్టి రాత్రింబవళ్ళు నిలుచునుగాక. ఏమన్నాడు? నీ సేవకుడును నీ జనులైన ఇశ్రాయేలీలు ఈ స్థలము తట్టు తిరిగి చేయబోవు ప్రార్థన నీవు ఆలకించుము. ఆకాశమునున్న నీ నివాస స్థలమందు ఆలకించుము. ఆలకించినప్పుడు ఏమంటాడు? క్షమించు. ఆలకించినప్పుడల్లా క్షమించాల. ఈ స్థలము వైపు తిరిగి భక్తుడి యొక్క ప్రార్థన. దీని అర్థం ఏంటంటే ఆయన మనం ప్రార్థన చేస్తే మన వైపు ఆయన తిరుగుతాడు. ఆనాడు కేంద్రంగా ఉన్న మందిరమే ఖాయం చేస్తే ఈనాడు దేవుని మందిరం ఏమండి? సంఘమే. సంఘములో ఉన్న దేవుని పిల్లలు ప్రార్థన చేస్తే ఆయన వారి వైపు మన విన్నపములను వినటానికి ఆయన ఇష్టపడేవాడు. ప్రియులను సొలొమోను అడిగితేనే దేవుడిస్తే, సొలొమోను కంటే శ్రేష్ఠుడు ఘనుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇంకా గొప్పవాడు. ఆయన చిందించిన రక్తము చేత కడగబడిన, కొనబడిన, విమోచించబడిన పరిశుద్ధుల యొక్క సంఘం. అక్కడ వారు దేవుని యొక్క నివాస స్థలమైండగా అక్కడి నుండి పరిశుద్ధుల విన్నపం చేస్తే దేవుడు ఆలకిస్తాడు. అందుకే వారి విన్నపముల తట్టు ఆయన తిరిగినట్లుగా మనం చూస్తాం. మరొక మాట చూడండి, రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 28వ వచనం. మొదటి గ్రంథం. యెహోవా నా దేవా, నీ దాసుడనైనా నా ప్రార్థనలను ఈ దినమున నీ దాసుడనైన నేను చేయు ప్రార్థనను పెట్టు మొరను ఆలకించుము. నీ దాసుడనైన నేను చేయు ప్రార్థనను దయతో అంగీకరించున్నట్లు నా నామం అక్కడ ఉండునని
ఏ స్థలమును గురించి నీవు సెలవిచ్చావు కదా, ఆ స్థలమైన ఈ మందిరము తట్టు నీ నేత్రములు రేయింబవళ్ళు తెరవబడి ఉండును గాక, మరియు నీ దాసుడనైన నేనును నీ జనులైన ఇశ్రాయేలుడు ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేయనప్పుడల్లా అన్నాడు. ఏమన్నాడు? నీ నివాస స్థలమైన ఆకాశమందు విని మా విన్నపమును అంగీకరించుము, వినునప్పుడల్లా క్షమించు. ఇప్పుడు మనకేం దొరుకుద్ది ప్రార్థన చేస్తే? ప్రార్థన నీవు వినునప్పుడల్లా నన్ను క్షమించు నాయన. మీ విన్నపాలు దేవుని సముఖమునకు చేరాలంటే మొదట ఏం కావాలి? క్షమాపణ కావాలి. క్షమించబడుట అనేది దేవుని పాదముల దగ్గర ఉచితంగా మనం పొందగలిగిన గొప్ప భాగ్యం. అది నేను చాలాసార్లు అట్లనే చేస్తాను. నీ సన్నిధికి వచ్చినప్పుడల్లా తండ్రి మాకు క్షమాభిక్ష పెట్టు అని అడుగుతాను. ఎందుకంటే దేవుని యొక్క న్యాయ సభలో, దేవుని యొక్క పరిశుద్ధతలో, దేవుని యొక్క నీతిలో మానవుని యొక్క భక్తి పరిమితంగా ఉండదు. బలహీనులమని దైవ గ్రంథము సాక్షి. అందువల్ల దేవుని సముఖముల పాదాల దగ్గర వాలిపోతూ ప్రార్థన చేస్తూ విన్నపములు చేస్తూ ఉండగా మొదట ఏం కావాలి? క్షమాపణ. ఆ క్షమాపణ పెదాలతో వచ్చేది కాదు. నీ అంతరంగంలో ఏదైతే వెలితిగా ఉందో, నీ అంతరంగంలో ఏదైతే అడ్డుగా ఉందో, దేవునికి నీకు ఉన్న ఆటంకం ఏదైతే నీ అంతరంగంలో ఉందో దాన్ని బయటికి తీసుకురా. దాన్ని బయటికి తెచ్చి ఆయన దగ్గర పరచి ఆయన వైపు తేరు చూచి దాన్ని నువ్వేం చేయాలి? క్షమించమని అడగాలి. అప్పుడు నీ విన్నపములను నీ తట్టు తిరిగి ఆయన. ఇది ఎంత గొప్పదాన్ని తండ్రి. దేవుడు తన బిడ్డల పట్ల ఆ గొప్ప సదుపాయము మనకు ఇచ్చుట వలన మనము ధన్యులమయ్యాం ప్రియుల. లేకపోతే మనకు కష్టమే. యూదులు ఇశ్రాయేలీయులకు దేవుడు మాత్రం వాగ్దానాలు ఇచ్చాడు. ఆ వాగ్దానాలు ఎప్పటి వరకు? వాగ్దానములు నెరవేర్చున్నంత వరకు ఇశ్రాయేలీయులు సొంత ప్రజలకు దేవుడిచ్చిన వాగ్దానాలు అవి నిరంతరం ఉండేవే. ఆ వాగ్దానాలు వెనక్కి తీసుకోవటం కానీ, ఆ వాగ్దానాలు మరిచిపోవటం కానీ, ఆ వాగ్దానాలు వల్ల రిపేయటం కానీ లేదు. వాగ్దానం ఇచ్చిన వాడు వాగ్దానమును నెరవేర్చువాడు. ఎవరి పట్ల? ఇశ్రాయేలు పట్ల. అలాగైతే వారి పట్ల వాగ్దానం జరిగిస్తే సంఘము పట్ల కూడా దేవుడు వాగ్దానములకు కారకుడైన వాడు, వాగ్దానములకు వారసుడైన వాడు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. ఇప్పుడు సంపూర్తిగా ఆయన వాగ్దానములతో నిండిన ప్రభు మనకు దొరికింది. ఇప్పుడు సర్వ వాగ్దానాలన్నీ మనకే. ఎంత గొప్ప ధన్యత ప్రియుల. ప్రభువైన యేసుక్రీస్తు నందు మనం ఏదడిగిన కూడా మన ప్రభు మనకు తప్పక సహాయం చేస్తారు. మనము ప్రార్థించుటలో వెసుకక ఏనాడు ప్రార్థించాలి. వెసుకక పట్టుదల ప్రార్థన, ఎడతెగక ప్రార్థన, ఇవన్నీ కూడా ఉన్నాయి. విజ్ఞాపనలతో కూడిన ప్రార్థన. చాలాసార్లు మనం చెప్పుకునేది ఏమంటే, విజ్ఞాపన అంటే అర్థం ఏంటంటే తనదు కానీ వెలుపటి ప్రజల కొరకు దేవుని సముఖములో విన్నవించుకోవటమే విజ్ఞాపన. మన కుటుంబం కొరకు కాదు. 6 దినాలు మన కుటుంబ క్షేమం కొరకు, సంఘక్షేమం కొరకు, పరిశుద్ధుల క్షేమం కొరకు, అందరి కొరకు. కానీ శనివారం మాత్రమే విజ్ఞాపన కూడిక అనేది ఇతరుల కొరకు మనము జ్వరబాటు కలిగి ఉండటం. అంటే బాధ్యతాయుతంగా ప్రార్థన చేయటం, బాధ్యతాయుతంగా దేవుని విజ్ఞాపన చేయటం, ఫలభరితమైన విజ్ఞాపన ఇతరుల కొరకు చేయటం భక్తుల యొక్క గొప్ప దాన్ని ఏమంటారంటే గొప్ప ధూపవేదిక. సంఘమే ధూపవేదిక, ఒక భక్తుడే ధూపవేదిక. ఆ ధూపం వేసేటప్పుడు ఆయన ఆగ్రహించటానికి నీగుండా ఏం కావాలి? పరిమళము కావాలి. సుగంధ ద్రవ్యముల చేత ధూపవేదిక పరవశిస్తూ అది ఎగసిపోతూ ఉండాలి. ప్రార్థన చేసే దేవుని పిల్లలు పరిమళ వాసన అంటే తమ జీవిత ప్రవర్తనను కాపాడుకోవడం. దేవుని సముఖములో ప్రార్థన చేసే దేవుని పిల్లలు. ఈ ఇద్దరు భక్తుల గురించి మనం క్లుప్తంగానే ధ్యానం చేసుకుందాం. చూడండి, రాజుల 2వ గ్రంథం 19వ అధ్యాయము 20వ వచనము. 19వ అధ్యాయము 20వ వచనం. రాజుల 2వ గ్రంథం
19వ అధ్యాయము 20వ వచనం. హిజ్కియా యొద్దకు ఈ వర్తమానము పంపెను. ఇశ్రాయేలీల దేవుడకు ఎక్కువ సెలవిచ్చున్నదేమనగా, అష్షూరు రాజైన సన్హెరీబు విషయమందు నీవు నా ఎదుట చేసిన ప్రార్థనను నేను అంగీకరించి ఉన్నాను. అతనిని గూర్చి యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, సియోను కుమారి అయిన కన్యక నిన్ను దూషణ చేయుచున్నది, నిన్ను అపహాస్యము చేయుచున్నది. యెరూషలేము కుమారి నిన్ను చూచి తల వచ్చుచున్నది. నీవు ఎవరిని తిరస్కరించుతివి, ఎవరిని దూషించుతివి, నీవు గర్వించి ఎవరిని భయపెట్టుతివి. ఇశ్రాయేలీయుల పరిశుద్ధ దేవుణ్ణి కదా. ఎంత కట్టుపోయిన మాట అండి. ఎంత చాలా చాలా సంగతులు అక్కడ వ్రాయబడి ఉన్నవి. ఈ యొక్క 19వ అధ్యాయం అంతా కూడా హిజ్కియాను గురించిన గొప్ప సాక్ష్యం ఇక్కడ ఉంది. ఆ పైన వాడు అష్షూరు రాజు ఏం చేస్తాడంటే, అష్షూరు రాజు ఏం చేస్తాడు, సన్హెరీబు అది ప్రాలాపనలు ఎక్కువగా తేలాడు. ఇంకేమన్నాడంటే అక్కడ నీవు దేవుని చేత మోసపోకు అన్నాడు. 10వ అధ్యాయం 10వ వచనం కింది భాగంలో అంటాడు. ఇంకేమంటాడు, పైన వాళ్ళ సంగతులన్నీ సకల దేశములను బొత్తిగా నశింపచేసిన సంగతి నీకు వినబడినది కదా. ఎవరితో అంటున్నాడు? హిజ్కియా రాజుతో అంటున్నాడు. మేము వచ్చింది తెలుసా, మా సైన్య బలం ఏంటి, మా రథాలేంటి, మా యొక్క బలం ఏంటి, మా యొక్క వ్యూహం యొక్క తలంపు ఏంటి, అనేక దేశాలు జయించుకుంటూ వచ్చాం, జాగ్రత్త. నువ్వేమంటాడు ఇక్కడ, నీవు దేవుని చేత, నువ్వు నమ్మిన దేవుని చేత నీవు మోసపోవద్దు, నువ్వు కూడా హతం హతం అన్నాడు. అయిందా? లేదు. అదే ఇక్కడ చాలా చాలా సంగతులు దేవుడు ఇక్కడ వ్రాసిన మాట ఏమంటే, అతని గురించి దాదాపుగా 28 వచనం వరకు అతడు వేసిన రంకెలను, అతడు వేసిన కలహమును, అతడు వేసిన అనేకమైన దుర్భాషతో కూడిన మాటలు పలకగా ఇక్కడ అంటాడు, నా గాలమును నీ ముగ్గునకు తగిలించదను, నా కళ్ళెము నీ నోటులో పెట్టి నిన్ను మళ్లించదును, నీ వచ్చిన మార్గమును నిన్ను మళ్లించదును. మరి యెషయా చెప్పినది ఏమనగా, హిజ్కియా నీకిదే సూచన అన్న, నీకిదే సూచన. పైన ఆ మాటలన్నీ ఇక్కడ మనం 20వ అధ్యాయమును చూస్తే 3వ వచనంలో, యెహోవా యథార్థ హృదయుడైన సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో ఏమంటాడు, నీ దృష్టికి అనుకూలంగా సమస్యము నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకొనమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థన. ఎంత మంచి మాట అండి. అక్కడ రాయబడిన మాట ఏమంటే, యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకోను అంటే, తనకు తాను సొంత పరిశీలన, దేవుని ఎదుట తన యొక్క యథార్థత, తన వ్యక్తిగత జీవితాన్ని గురించి దేవుని ఎదుట పరిశీలనాత్మకంగా మాట్లాడుతున్నాడు. అప్పుడు అంటారు, సవాలుగా మాట పలికిన మాట, కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించునని చూస్తాం. మాట చూడండి, 5వ వచనములో కింది భాగంలో, నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించున్నాను, నేను నిన్ను బాగు చేసేదను. 3వ దినమున నీవు యెహోవా మందిరమునికి ఎక్కిపోదు, ఇంకా 15 సంవత్సరములు ఆయుష్ నీకు ఇచ్చేదనన్నా. అంటే పై మాటలు చాలా కఠినంగా ఉన్నాయి. నీవు ఇక ఏమంటాడు, హిజ్కియా నీవు ఇక చనిపోతావు, ఇక నీవు చనిపోతావని ఆ యెషయా ప్రవక్త ద్వారా ఆయనకు సెలవిచ్చినప్పుడు అతడు కన్నీరు విడిచుచు ఏమంటే గోడ తట్టు తన ముఖమును, పడకలో ఉన్నాడు, పడక వైపు ఇటు తిరిగాడు గోడ, ఆ గోడకెళ్ళి తిరిగి ఏడుస్తూ పెట్టి మాట్లాడుతూ ఉన్నాడు. అయితే దేవుడు వెనువెంటనే యెషయా వచ్చిన మరణ వార్త చెప్పాడు. యెషయా వెళ్ళిపోతుందని మళ్ళీ దేవుడు ఏం చేశాడు, కనికరించాడు. మళ్ళీ వెంటనే ఏం చేశాడు, వెనక్కి తిరిగి అన్నాడు, యెషయా నువ్వు వెనక్కి తిరిగి, అతడు అది కన్నీరు, అతను కన్నీరు కార్చుట నేను చూచి తిరిగి, నువ్వు మాత్రం పోదు, వెనక్కి తిరిగి అన్నాడు. ముందేమో మరణ వార్త, మరణ నెక్స్ట్ జీవము కలిగిన మాటలు పలికి హిజ్కియాకు ఆదరణ కలిగించు. ఈ మాటలన్నీ ఎందుకంటే మనకు అవసరమైనవి. మనము దేవుని పిల్లలుగా
విసుకకుండా దేవుని సముఖములో ప్రార్థన చేయాలి. చాలాసార్లు ప్రార్థన మనం కొన్నిసార్లు ప్రార్థన చేయమంటే అసలు ఆ టైం కనుక పెడితే 5 నిమిషాలు కూడా ఉండదు. ఆ ప్రార్థనలో చాలా సంగతులు మనం ప్రార్థన వాక్యము ద్వారా ప్రార్థన అనుభవాలు మనకు కావాలి. అసలు నీ ప్రార్థన భక్తి జీవితం యొక్క విలువ నీ ప్రార్థన పలుకులు తేలిక. ఇదండి వినండి, ఇది ఆశీర్వాదకరమైన సంగతులు వినండి. ప్రార్థన చేస్తున్నావంటే అసలు నీ కళ్ళ ఎదుట దేవుడు నీ పట్ల జరిగించిన గొప్ప మేలును నీవు తలపోసుకుంటే యేసుప్రభు స్థానంలో నీ కొడుకును పెట్టుకో, యేసుప్రభు స్థానంలో నీ భర్తను పెట్టుకో, యేసుప్రభు స్థానంలో నీవు ప్రేమించే వారిని పెట్టు. నీ కళ్ళెదురుగా కొట్టినప్పుడు, నీ కళ్ళెదురుగా హింసించినప్పుడు నీ ఎదుటనే అవునా, మరియ ఎదుట తన కుమారుడైన యేసుక్రీస్తును చిత్రహింసలు చేస్తే తల్లేమైంది. అయితే ప్రారంభంలోని గబ్రియేలు దూత మరియకు ఈ సంగతి నీ హృదయముల ఖడ్గము దూసుకొని వెళ్ళిద్దన్నాడు. ప్రవక్తలు పలికిన మాట మేరకు నెరవేర్చుకుంటూ వెళ్ళిన ప్రభు యేసుక్రీస్తు యొక్క బలియాగం, ఆయన మొర, ఆయన సాత్వికమైన దీనత్వం ప్రభువు అంగీకరించారు. సాత్వికులు చేసే ప్రార్థన, నీతిమంతులు చేసే ప్రార్థన, ఏమండి భయముతో కూడిన చేసిన ప్రార్థన, క్షమాభిక్ష కలిగిన ప్రార్థన, తగ్గింపుతో కూడిన ప్రార్థన, ఇవన్నీ దేవుడు తప్పక ఆలకిస్తాడు. మనం ప్రార్థన చేసేటప్పుడు ఎప్పుడు కూడా గట్టి స్వరముతో లేకపోతే గలివిలు కలిగినట్టుగా ఉండకూడదు. మీ ప్రార్థనలో ఏముండాలి? దేవుని యొక్క వాక్యములు జోడించాలి. ఈ పితరుల యొక్క అనుభవాలు మనము వాటిలో జోడించి ప్రభు దగ్గర మాట్లాడాలి. ఆ జ్ఞాపక శక్తి ఎవరిస్తారు? పరిశుద్ధాత్మ దేవుడు మన పక్షం. ఒక భక్తునికి భగవంతునికి ప్రార్థన వారధి లాంటిది అనేది మనం గమనించాలి. ఆ ప్రార్థన ప్రభు అంగీకరిస్తాడు, మన ప్రార్థన వింటాడు, మన ప్రార్థన ఆయన ఆలకిస్తాడు, మన ప్రార్థనకు ఆయన సహాయం చేస్తాడు. ఇంకొక మాట చూసుకొని మనం సెలవు తీసుకుందాం. 141వ కీర్తన చూడండి. 141వ కీర్తన 141వ కీర్తన 2వ వచనం చూడండి. 2వ వచనం అదన్నాడు. దావీదు అంటాడు, నా ప్రార్థన ధూపము వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలెను నీ దృష్టికి అంగీకారములగునుగాక. ఏమన్నాడు? 3వ వచనం, ఎక్కువ నా నోటికి నా పెదవుల ద్వారమునకు పాపము చేయి వారితో కూడా నేను దుర్నీతి కార్యములలో జ్వరబడకుండానట్లు నా మనసు దుష్కార్యములకు చెరగనీయకము. ఈ మాటలన్నీ ఏంటండి? తనకు తాను స్వపరిశీలన. దేవుని సముఖములో చేతులిచ్చే నైవేద్యము చేసేవారు, లేక ధూపం వేసేవారంటే ప్రార్థన చేసేవారు, దేవుని సముఖములో విజ్ఞాపన చేసే దేవుని లేక జీవిత వైనం ఇక్కడ వ్రాయబడి, నా నోటికి కావాలి అన్నాడు, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టన్నాడు. పాపము చేయు వారితో కూడా నేను దుర్నీతి కార్యములలో వారితో ఏకీభవించకుండా, వారితో జ్వరపడకుండా, వారితో సహవాసం చేయకుండా. అది దాని అర్థం. భక్తుని యొక్క ప్రత్యేకత, భక్తుని యొక్క పరిశుద్ధత దేవుడు ఎన్నిక చేస్తాడు ప్రియుల. అలాంటి పరిశుద్ధులైన దేవుని పిల్లల ప్రార్థన, వారి విన్నపములను, వారి విజ్ఞాపనములను దేవుడు ఆలకిస్తాడు. ఆనాడు సొలొమోను ఈ మందిరము తట్టు నీ కన్నులు తిప్పు అని అడిగాడు. కానీ ఈనాడు దేవుని సంఘములో దేవుని పిల్లలు ప్రార్థన వైపు దేవుడు అని ఉంటాడు. మన మధ్యలో ఉంటాడు, మన తోడుగా ఉంటాడు, మన మధ్యలో సంచరిస్తాడు. ఆయన మన మాటలు ఆలకిస్తాడు. ఇంత గొప్ప సత్యము, ఇంత గొప్ప భాగ్యము దేవుడు మనకిచ్చాడు. ప్రార్థనలో విసుగనవసరం లేదు. కానీ ఎరిగిన ప్రార్థన సంగతులను విన్న ఆ సంగతులను ప్రార్థనలు మీరు జ్ఞాపకం చేస్తారు. ప్రార్థన సమయోచితమైన ప్రార్థన కూడా. సమయోచితమైన ప్రార్థన అంటే ఇప్పుడు దేవుని వాక్యం ప్రకటించాలి. అయ్యా నువ్వు ప్రార్థన చెయ్యన్నావు, ఈయనేం చేస్తాడు? వాక్యమును ప్రకటించటానికి సహాయము కొరకు ప్రార్థన చేయమంటే
వ్యక్తిగత ప్రార్థన చేస్తాడు, ఇంట్లో చేసిన ప్రార్థన చేస్తాను, అది తప్పండి. భోజనమును కూర్చున్నాం, దేవునికి స్తోత్రం చెల్లించాలి, అయ్యా ప్రార్థన చేయండి అంటే నువ్వేం చేయాలి? అదే కదా సమయోచితమైన ప్రార్థన. ఎక్కడ ఏమి అని ఇలాంటి ప్రార్థన భక్తి జీవితానికి అనుభవాలు కలిగించే రుజువులు ఇవన్నీ. దేవుని పిల్లలుగా ప్రార్థన చేసే అనుభవాలను మనం కలిగి ఉండాలి. సమయోచితమైన ప్రార్థన, విజ్ఞాపనలను, మనవులను, యాచనలను ఇవన్నీ కూడా దేవుని సముఖములో మనము ఆయన సముఖములో విన్నవించడం తప్పక ఆయన ఆలకిస్తాడు. ఆ దావీదు పలికిన మాటలు చాలా బలమైన మాట్లాడి, నా పెదవులకు అంటే విస్తారంగా ఈ మాటలు నోట రానివద్దన్నాడు. దేవుడు నా మాటలు వింటాడని విస్తారమైన మాటలు పలకవద్దన్నాడు. విస్తారమైన మాటలు పలికితే దేవుడు వింటాడని నీ అభిలాషమ కాని అలాగూ చేయకూడదు. సమయోచితంగా ప్రార్థన, వాక్య లేఖనములను ఎత్తి ప్రార్థన, ఎడతెగక ప్రార్థన, పట్టుదల కలిగి ప్రార్థన, ఇవన్నీ కూడా దేవుని సముఖ మనము కొనసాగిస్తూ ఆయన్ను గణపరచువారుగాను సంఘక్షేమం కొరకు ప్రయాసపడే దేవుని పిల్లలుగా మనము ఎదుగుదుము కాక దేవుడి చిన్న మాటలు మన క్షేమం కొరకై దీవెనకరంగా వచ్చును కాక. ప్రార్థన చేసి